అది ఒక ప్రాథమిక ప్రాంగణం. అక్కడ పసిపిల్లలకు ప్రమాదం ఉందని తెలిసినా అది తనకెందుకులే అనుకుంటూ పాఠశాల నిర్వహిస్తున్న ఆ బడి పంతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో పొంచి ఉన్న ప్రమాదంపై ఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక పాలవంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాలవంచలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్రమాదకరంగా మరుగుదొడ్లు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండేందుకు 2016 సంవత్సరంలో నవభారత్ వెంచర్ను వారు మరుగుదొడ్లు నిర్మించారు. నేడు మనుగడ కోల్పోయి ప్రమాదకరంగా తయారయ్యే వాటి నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉండటమే కాకుండా దానికి అనుబంధంగా ఉన్న సెప్టిక్ ట్యాంకుపై మూత లేకపోవడంతో దానిపై కర్రలు వేసి ఉంది. దీంతో అటుగొండ వెళ్లే ముక్కు పచ్చలారిన పసిపిల్లలకు ఏ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా దాతలు నిర్మించిన మరుగుదొడ్లు ఉపయోగంగా పాల్గొనడంతో విద్యార్థులు మలమూత్ర విసర్జనలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ఎక్కడైనా అధికారులు స్పందించి ప్రమాదం పొంచి ఉన్న ఏ ప్రమాదం సంభవించక ముందే మరమ్మతులు చేయించి మరుగుదొడ్లు ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.